ఎయిమ్స్ హాస్పిటల్ ఆగిపోతే పార్లమెంటులో కొట్లాడి ఒకటేసారి 1120 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు దాన్ని ఇలా ఎంత ఫాస్ట్ గా చేపిస్తున్నారో మీరే చూస్తున్నారు. దాంతో పాటు గౌరెల్లి పోచంపల్లి మీదకి వెళ్ళి ఒలిగొండకెళ్ళి అడ్డగూడూరు మోత్కూరు తిరుమలకెళ్ళి రోడ్ అవుతుందా లేదా? 2200 కోట్లు ఎవరు తెచ్చిండ్రు? దాని జీవోల్లో ఉన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని. నేను ఒకటే అడిగినా, కిషన్ రెడ్డి గారు టూరిజం మినిస్టర్ అయితే అరే నువ్వు తెలంగాణ క్యాబినెట్ ర్యాంక్ వచ్చినావా ఆయన పోయి 2 గంటలు కూర్చొని మా భువనగిరి కిల్లా పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది, రాణి రుద్రమాదేవి అక్కడ ఉండి పోరాటం చేసింది, పైన ఈత కొలను ఉన్నది, ఒక రోప్వే పెట్టవా 100 కోట్లు ఇవ్వమంటే 10 సార్లు తిరిగితే కిషన్ రెడ్డికి 100 కోట్లు ఇచ్చే చేతగాలే. ఆయన కూడా మాట్లాడుతుంది ఇవాళ. అందుకనే సోదరులారా, ఆయన 10 లక్షల కోట్లు తెచ్చినా అని చెప్పి లెక్కలు చెప్తున్నాడు. ఇవాళ ప్రతిపక్ష ఎంపీగా ఉండి ఇవాళ మినిస్టర్ల ఎంటబడి ప్రధానమంత్రి ఎంటబడి పార్లమెంట్ లో మాట్లాడి ఎన్నిసార్లు మాట్లాడడం మీరు మైక్లో. అభివృద్ధి అంటే ప్రతిపక్షాలను కూడా అభివృద్ధి చేస్తాం. ఈ రోజు మళ్ళా మీ అందరి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇవాళ ఎక్కడ చూసినా మన ముఖ్యమంత్రి గారు మన కేరళ పోయిండు, నిన్న ఉదయం మెదక్లో ఉండి సాయంత్రం మళ్ళీ బెంగళూరు పోయి కర్ణాటకలో ప్రచారం చేసి మళ్ళీ ఇవాళ సాయంత్రం భువనగిరికి వచ్చిండు. రేపటికెళ్ళి రాజగోపాల్ రెడ్డితో పాటు నేను కూడా భువనగిరి పార్లమెంట్ మొత్తం కూడా తిరుక్కుంటూ నల్గొండకు భువనగిరికి పోటీ. ఇక్కడ మా నల్గొండ అసెంబ్లీ అక్కడ వస్తుంది కాబట్టి చెప్తున్నా, నేను అక్కడ 5 లక్షల మెజార్టీ గ్యారంటీ తెస్తున్నాం. మీరు 4 లక్షలను తెస్తారా లేదా? మొన్న ఎమ్మెల్యేల లెక్క చూస్తే 281 ఉన్నది. 281 ఇంకొక 1 లక్ష పెంచాలి. మనం 1 లక్ష పెంచితే 4 లక్షలకు వస్తారు, మాది 5 వస్తుంది. అప్పుడు మనం ముఖ్యమంత్రి గారితో కొట్లాడి గంధమల్ల రిజర్వాయర్ కానీ బస్వాపూర్ రిజర్వాయర్ పూర్తి చేయడం, ఒక 400 కోట్లు ఇస్తే R&R ప్యాకేజీలు అయిపోతాయి, కాలువలు అయిపోతాయి. ఈ కాలువ భువనగిరి కాన్స్టిట్యూన్సీతో పాటు చిట్యాల మండలం నాకపోతే కాలువ 400 కోట్లు, అది కూడా ముఖ్యమంత్రి గారితో కొట్లాడి తీసుకొస్తాం. మంత్రిగా నేను వారి దగ్గరుండి రాజగోపాల్ రెడ్డి గారు గంధమల్ల రిజర్వాయర్తో పాటు ఈరోజు మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మీ అందరూ కూడా మాటలు ఉట్టిగా చెప్తున్నాం కాదు. మేము కేసీఆర్ లాగా 10 ఏళ్ళు మాటలు చెప్తున్నాం కాదు. ఇవాళ లక్ష్యం మాట్లాడుతున్నాం. ఆయన తిట్టాలంటే టైం లేదు. ఇక తిట్టాలంటే మనం గెలిచిన తర్వాత మనం విజయోత్సవ ర్యాలీ పెట్టి కొన్ని శాంక్షన్ చేయించుకొని మళ్ళా ముఖ్యమంత్రి గారిని తీసుకొని అప్పుడు ఆయన కథ చెప్తాం ఆ రోజు. కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలి, మీ అందరు కూడా, మీరు కూడా గ్రామాలు చెప్పాలి. మన గవర్నమెంట్ వచ్చి 4 రోజులకెళ్ళి ఆయన కొడుకు మొదలుపెట్టాడు ఈ గవర్నమెంట్ ఉండదని. అప్పుడు అనుకున్నాం సరే ఆ బచ్చగాడు పోతే పోయి వానికి ఏం తెలియదులే కేటీఆర్ గారు అనుకున్నాం. ఇవాళ నిన్నమ్మన కట్టబెట్టుకొని ఒక ఆయన లేచి ముసలాయన సంవత్సరంలో దింపేస్తాం ఈ గవర్నమెంట్ ఉండదు, 104 మంది ఉంటే మమ్మల్ని దింపుతారు. అరే నువ్వంటే చేతగాని కానీ దింపుదానికి చూసి మోడీ. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ హైటెన్షన్ వైరు. ఇక్కడ ఉన్నది ఎవరు? బండ సామారం పోయి సబ్ స్టేషన్ లో నీ బండారం బయట పెట్టి పవర్ ట్రాన్స్ఫార్మర్. ఇది కోమరెడ్డి ఎవరు? రాజగోపాల్ రెడ్డి ఎవరు? పవర్ ట్రాన్స్ఫార్మర్ దింపుతావా? దింపితే నీ ఆఫీస్ గురించి చెప్పిన ఆ రోజు ఆయన కట్టపట్టుకొని తిరిగే ముసలాయన అన్న రోజే చెప్పిన నల్గొండలో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళొకసారి దింపుతా అంటే రాత్రి నీ టీ ఆఫీసుని పునాదులతో సహా లేపేస్తా అని చెప్పిన. మళ్ళా కూడా చెప్తున్నా, అరే పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినాం, మీ పిల్లగారిని కొడుకు అంటే బుద్ధి లేదు, అమెరికాలో బతికొచ్చిన రాజకీయాలు అంటే తెలియలేదు, ప్రజాస్వామ్యంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నవా అని ఎట్లా దింపుతారా? నీ అయ్యా జాగిరా నా కొడుక. ఇవాళ ఇంత కష్టపడి నువ్వు ఎన్ని కేసులు పెట్టావు? ఇవాళ ఒక్కొక్క కార్యకర్త మీద 50 కేసులు ఉన్నాయి, నా మీద 20 కేసులు పెట్టిను. ఇంత కష్టపడి తెలంగాణ కోసం కొట్లాడి ఇదే గడ్డ మీద రావినారాయణ రెడ్డి ఆ రోజు రజాకారులను తరిమి కొట్టిన మొదటి తెలంగాణ సాయుధ పోరాట వీరుడు రావినారాయణ రెడ్డి. ఇదే గడ్డ మీద మొదలుపెట్టిన తెలంగాణ మొదటి దశలో రాజీనామా చేసింది ఎవరు? కొండా లక్ష్మణ్ బాబుజీ, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్న మన ప్రీతమ నాయకుడు. ఆయన తెలంగాణ వస్తే తప్ప పదవి తీసుకోవాలని చెప్పిండు. మళ్ళా మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ముద్దుపీట శ్రీకాంతాచారి ఎవరు? భువనగిరి పక్కకున్న మోత్కూరు శ్రీకాంతాచారి. ఇంత తెలంగాణ పౌరుషం
మాతో పెట్టుకుంటావు బిడ్డ కేసీఆర్ మళ్ళొక్కసారి ఆ నోట్లకి వెళ్ళి మాట వెళ్ళినా సరే నీ మర్యాద దక్కదని చెప్తున్నా. నువ్వు 10 ఏళ్ళ టైం ఇచ్చినావు, నీకు 5 ఏళ్ళ టైం ఇచ్చినావు, పార్టీ పెట్టినావు, నువ్వేం చెప్పినావు? దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల తీసుకుంటా కేసీఆర్ మాట అంటే మాట అన్నావు. అరే కేసీఆర్ ఎప్పుడన్నా నీ వచ్చి నీ తలకాయ అడిగినావు? మేము లక్షల సార్లు అబద్ధాలు ఆడినావు, లక్షల హామీలు ఇచ్చినావు. డబుల్ బెడ్రూమ్ బిడ్డ ఎక్కడ వండుకుంటుంది, అల్లుడు ఎక్కడ పట్టుకున్నావు? నిన్ను గల్ల పట్టుకుని అడిగినావా? ఇవాళ మేము చెప్పిన హామీలే కాదు, చెప్పని హామీలు కూడా చేస్తున్నాం. అది 7వ హామీ. ముఖ్యమంత్రి గారు పొద్దున పో, 7 గంటలకు పో, 11 గంటలకు పో, రాత్రి పెద్దోళ్ళు పోతే అన్న రా అంటాడు, చిన్నోళ్ళు పోతే తమ్మి రా కూర్చో అంటాడు. నువ్వు ఎప్పుడన్నా రానిచ్చినావరా ఇంతకు? నిన్న జగదీష్ రెడ్డి అంటుడు, నిన్న జగదీష్ రెడ్డి ఏమంటున్నాడు అంటే వాళ్ళు కోమటిరెడ్డి అన్నదమ్ములు రేవంత్ రెడ్డి గారికి మస్కా కొడుతున్నారు. నాకు రేవంత్ రెడ్డి గారు ఒక సోదర తమ్మునిలాగా, మా గౌరవ ముఖ్యమంత్రి గారు అయినా సరే ఎప్పుడు కూడా గౌరవం ఇచ్చి అన్నా చెప్పన్నా అంటాడు. ఒక ఫోన్ చేస్తే చాలు ఎమ్మడే పని అయిపోతుంది. ఇంటికి పోతే రా అన్నా కూర్చో అని చెప్పి ఛాయ్ తాపిస్తాడు. నువ్వు ఎప్పుడైనా కేసీఆర్ దగ్గరికి పోయి ఎవరు ఎప్పుడైనా ముఖానికి? ఆ సాయంత్రం పూట ఫామ్ హౌస్ లో పోయి సరిపోని కలిపి ఆ బండ పెట్టేస్తావు.